హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్డ్స్. నిన్న అంటే మే 13వ తారీఖున శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అనే ఫోన్ లాంచ్ అయింది. ఇది స్లిమ్ ఫోన్, చాలా స్లిమ్ గా ఉంటుందని చెప్తున్నారు. ఇది రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. ఒకటి 12+ 256GB వేరియంట్, అలాగే ఇంకొకటి 12+ 512GB వేరియంట్. 12+ 256GB వేరియంట్ కు 1,10,000 రూపాయలు పెట్టారు. అలాగే 12+ 512GB వేరియంట్ కు 1,22,000 పెట్టారు. ఇక్కడ ప్రీ బుక్ చేసుకున్నాం అనుకోండి, మనం ఆ 1,10,000కే ఈ 512GB వేరియంట్ అయితే ఇస్తున్నారు, ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు మనం ఈ వీడియోలో దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే ఎందులో నా రివ్యూని కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ 2K+ LTPO AMOLED 2X డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొడక్షన్ తో వస్తుంది. ఫ్రంట్ సిరామిక్ గ్లాస్ 2 ప్రొడక్షన్ తో వస్తుంది. అలాగే బ్యాక్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొడక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 4.47 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో LPDDR5 XRAM UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. అలాగే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దీంట్లో మెయిన్ కెమెరాను ఉపయోగించి 8K 30fps లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. ఈ ఫోన్ లో 3900 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్లిమ్ ఫోన్ లో వచ్చే కష్టమే ఇది, బ్యాటరీ మాత్రం కొద్దిగా తక్కువగానే ఉంటుంది. ఇది మనకు ఏమాత్రం సరిపోదు. అలాగే క్వాడ్ హెచ్డి డిస్ప్లే కాబట్టి మరి దీన్ని ఎంతవరకు ఆప్టిమైజ్ చేశారో చూడాలి. ఇందులో అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే Wi-Fi 7 బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఉంటుంది. అలాగే దీంట్లో IP68 రేటింగ్ ఉంటుంది, అంటే కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. అలాగే ఇందులో 18 5G బ్యాండ్స్ ఉంటాయి. అలాగే ఇది USB Type-C 3.2 జనరేషన్ తో వస్తుంది, అంటే మనం ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకొని గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇది మరి మన రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది శాంసంగ్ ఫోన్ కాబట్టి అన్ని చాలా బాగానే ఇచ్చారు, ఫ్లాగ్షిప్ లెవెల్ కాబట్టి. అలాగే దీంట్లో డిస్ప్లే కానీ, కెమెరా కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కొద్దిగా తక్కువ అయిందని చెప్పుకోవచ్చు. మిగిలిన సెగ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇది స్లిమ్ ఫోన్ కాబట్టి మనకు బ్యాటరీ అంత పెద్దగా ఉండదు. ఒకవేళ మీరు స్లిమ్ ఫోన్ చూస్తున్నారు, అందులో అన్ని కేటగిరీస్ మంచిగా ఉండాలి అని అనుకుంటే ఈ ఫోన్ ని మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. శాంసంగ్ వాళ్ళ డిస్ప్లే బాగుంటుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ లో ఇప్పుడు ఈ ప్రాసెసరే మనకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అలాగే ఇందులో కెమెరాలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి మీరు స్లిమ్ ఫోన్ చూస్తున్నారు అని అనుకుంటే మాత్రం ఈ ఫోన్ ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.